నీది ఏం పుట్టుకే? అడుగడుగునా అబద్ధాలే కదే! నువ్వు చేసిన మోసాలు, చెప్పిన అబద్ధాలు తలుచుకుంటుంటే ఒళ్ళంతా బగబగ మండిపోతుంది. నిన్ను చంపి జైలుకి వెళ్తే కుటుంబం పరువు పోతుందని ఊరుకుంటున్నాను అని రోహిణిని పిచ్చకొట్టుడు కొడుతూ, పీక పిసుకుతూ ఊగిపోతూ ఉంటుంది ప్రభావతి. అందరూ కలిసి ఆపిన ప్రభావతి ఆవేశం మాత్రం తగ్గదు. ఇంటి కోడల్ని అలా కొట్టొద్దు అత్తయ్య గారు అని మీనా అంటుంది. నువ్వేంటి నాకు చెప్పేది? మోసపోయిన ప్రభావతిదే పైచేయి అవ్వాలని రోహిణిని దారుణంగా కొట్టేస్తూ ఉంటుంది ప్రభావతి. మా ఆయన ఎంతో చెప్పాడు. ఆవేశపడకు, ముందు వెనక ఆలోచించు అని చెప్పాడు. కానీ నేను నిన్ను గుడ్డిగా నమ్మి పెళ్లి చేశా. కోట్లు తెస్తావు, నా కొడుకు బాగుపడతాడని అనుకున్నా. ఆస్తి లేకపోయినా పర్లేదు. కానీ నన్ను ఎలా మోసం చేయాలని అనిపించింది. మిగతా కోడళ్ళను తక్కువ చేసి చూసా. నీకు చాకిరీలు చేయలేదు అని మీనని రాచి రంపాన పెట్టా. నీ భర్తకు కూడా నువ్వు నిజం చెప్పలేదు. ఎందుకే ఇంత మోసం చేశావు? ఇక నీకు ఇంట్లో ఉండే అర్హత లేదు అని మెడ పట్టుకొని తోసేస్తుంది రోహిణిని ప్రభావతి. నేను చెప్పేది ఒక్కసారి వినండి అని ఏడుస్తూ బతిమలాడుతూ ఉంటుంది రోహిణి. ఇంకెన్ని అబద్ధాలు చెప్తావే? కన్న తండ్రి చచ్చాడని బూడిద తెచ్చి దులిపేసుకున్న దానివి కదే అని తిడుతూ ఉంటుంది ప్రభావతి. నేను బతికి ఉండగా నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టలేవు, పెట్టకూడదు. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉంటుంది రోహిణి ప్రభావతి. ఆ అమ్మాయి ఏదో చెప్తా అంటుంది. అవకాశం ఇయ్యు అని సత్యం అంటాడు. ఇంకా అవకాశం ఇస్తే మళ్ళీ అబద్ధాలు చెప్పి మాయ చేస్తుంది. ఇకపై ఇది ఇంటి కోడలు కాదు, మనోజ్ భార్య కాదు అని ప్రభావతి అంటుంది. ఆ మాట ఆమె భర్త చెప్పాలి అని సత్యం అంటాడు. అమ్మ మాత్రమే మోసపోయిందా? నేను కూడా మోసపోయాను. ఇంకా తనతో కలిసి ఎలా కాపురం చేయాలి నాన్న అని మనోజ్ బాధపడుతూ అంటాడు. విన్నావు కదా! నడవవే బయటకి అని మెడ పట్టుకొని గెంటేస్తూ ఉంటుంది ప్రభావతి. ఇక కాలికి చెప్పులు కూడా లేకుండా నడి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది రోహిణి. మనోజ్ మాత్రం వెనక్కి తిరిగి కూడా చూడడు. మరోవైపు విద్య మాత్రం రోహిణి కోసం కంగారు పడుతూ ఉంటుంది. తప్పుల మీద తప్పులు చేసింది. దొరికిపోయే పరిస్థితి వచ్చింది. పాపం దాని పరిస్థితి ఎలా ఉందో అని విద్య అనుకుంటున్న టైంలోనే రోహిణి వస్తుంది. మాణిక్యం అదే పెళ్ళిలో ఉన్నాడని, ఆ పెళ్ళి, ఈ పెళ్ళి ఒకటే అని చెప్పాలని నీకెన్నిసార్లు ఫోన్ చేశా? అసలు ఏమైంది అని విద్య అంటూ ఉంటుంది రోహిణితో. మలేషియా నాటకం ముగిసిందే అని రోహిణి కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది. జుట్టు పట్టుకొని మరీ బయట గెంటేసిందే అని రోహిణి అంటుంది. నువ్వంటే ఆవిడకి ఇష్టమే కదే అని విద్య అంటే, నేనంటే కాదు, నా వెనకాల ఉండే డబ్బు అని రోహిణి అంటుంది. అదే లేకపోతే ఇంకా ఇష్టం ఎలా ఉంటుంది అని రోహిణి అంటుంది. ఆమె నన్ను చాలా నీచంగా చూసింది. అనరాని మాటలంది అని రోహిణి ఏడుస్తూ ఉంటుంది. మాణిక్యం అన్నీ చెప్పాడా అని విద్య అంటే, అవును అని కన్నీరు పెట్టుకుంటూ ఉంటుంది రోహిణి. మాణిక్యం కూడా ఎంతవరకు మేనేజ్ చేస్తాడు? తన మీదకొచ్చేసరికి నీ గురించి చెప్పి ఉంటాడు. ఆ కుటుంబం మంచిది. నిజాలు చెప్పేయమని ఎన్నిసార్లు చెప్పి ఉంటా అని విద్య అంటూ ఉంటుంది. నేనేదో మొత్తం చెడ్డదాన్ని, మనిషినే కాదన్నట్టుగా చెప్పకే అని రోహిణి అంటుంది. రైట్ టైం చూసి చెప్పాలని అనుకున్నా. జీవితాంతం మోసం చేయాలని అనుకోలేదు. మనోజ్ మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత చెప్పాలని అనుకున్నా. కానీ అంతలోనే అంత జరిగింది అని రోహిణి అంటుంది. నా జీవితమే అంతమైనట్టు అనిపిస్తుంది అని రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఇక మనోజ్ ఏమన్నాడు అని విద్య అంటే, ఏమీ అనలేదు. ఒక్క మాట మాట్లాడలేదు. నా కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అని రోహిణి అంటుంది. భార్య మోసం చేసిందని తెలిస్తే ఏ భర్త అయినా అలానే ఉండిపోతాడు. ఇంకా మనోజ్ నయ్యం. నీ చెంప పగలగొట్టలేదు, సంతోషించు. అవును, మలేషియా విషయం మాత్రమే తెలిసిందా? నీకు పెళ్ళై పిల్లాడు ఉన్న సంగతి కూడా బయటపడిందా అని విద్య అడుగుతుంది రోహిణిని. అది తెలిసి ఉంటే ఇంటికి నేను కాదు, నా పెద్ద కర్మ ఇన్విటేషన్ వచ్చి ఉండేది అని రోహిణి అంటుంది. బతికిపోయావు, మరి ఇప్పుడేం చేస్తావు? ఇక ఇంటికి రానివ్వరేమో కదా అని విద్య అంటుంది రోహిణిని. డబ్బులు లేని దాన్ని అని తెలిసింది కదా! ఇక నన్ను నీచంగా చూస్తుంది. నేను ఆ ఇంటి కోడలిని, పెద్ద కోడలిని. నేను ఆ ఇంటికి ఖచ్చితంగా వెళ్తాను. పెద్ద కోడలిని తన్ని తరిమేసిందన్న చెడ్డ పేరు మా అత్తయ్యకు వస్తుంది. అలాంటి మాటల్ని, నిందల్ని మా మామయ్య చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా నా కోసం వస్తాడు. ఇన్నాళ్ళు ఈ నిజం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డాను. నా కన్నీళ్లు కష్టాల్లోంచి బయటకు రాగలిగాను. నేను ఇష్టపడ్డ మనోజ్‌ని వదులుకోను. అతనితోనే హ్యాపీగా ఉంటాను. నేను చెప్పిందే జరుగుతుంది అని అంటుంది రోహిణి. మరి చింటు గురించి తెలిస్తే అని విద్య అంటుంది. ఇకపై నేను అమ్మ దగ్గరికి వెళ్ళను. మనోజ్ నా మాట వినేలా చేస్తాను అని రోహిణి అంటుంది. నువ్వు ముందు ఓ కాఫీ పట్టుకురా అని రోహిణి ఓవర్ చేస్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు ఇంట్లో జరిగిన విషయం గురించి బాలు, మీనా మాట్లాడుకుంటూ ఉంటారు. మా వాడికి విషయం తెలిసేసరికి మతి స్థిమితం తప్పి వెర్రి చూపులు చూస్తున్నాడు అని బాలు అంటాడు. ఇంతలోనే మనోజ్ వస్తాడు. పిచ్చి చూపులు చూసుకుంటూ ఇంట్లో అన్ని వస్తువుల్ని పలకరించుకుంటూ పిచ్చివాళ్ళ ప్రవర్తిస్తూ ఉంటాడు. దీంతో మనోజ్‌ని లాగిపెట్టి కొడతాడు బాలు. ఏంట్రా నువ్వు కూడా ఎడారిలోకి వచ్చావా అని మనోజ్ అంటే, నీ పేరు బికారిలా మారిందా అని బాలు అంటాడు. మేమెవరు అని బాలు అడుగుతుంటే, నాన్న, బాలు, మీనా అని చెప్తాడు మనోజ్. మరి పార్లరమ్మ ఏది అని బాలు అంటే, పోయింది, మోసం చేసి పోయింది అని మనోజ్ చెప్తాడు. రోహన్‌కి ఫోన్ చేశావా? వెళ్లి తీసుకురా, మీరొక్కటై కాపురం చేయాలి అని సత్యం, మీనా, బాలు అంటారు.
రైలు పట్టాలు కలుస్తాయా అని మనోజ్ అంటాడు. ఏరి కోరి చేసుకుంది నువ్వే కదరా అని బాలు అంటే, అమ్మని బురిడి కొట్టించింది అని మనోజ్ అంటాడు. నువ్వు కూడా బురిడి కొట్టించావు కదరా అని బాలు అంటాడు. నిన్ను భరించింది, బాగా చూసుకుందిరా అని సత్యం అంటే, చెంచెడు అమృతం ఇచ్చి సీసెడు విషం ఇచ్చింది. చాటెడంత మోసం చేసి మొలతాడంత ప్రేమ ఇస్తే ఏం చేసుకోవాలి? ఈ లోకమే నన్ను చూసి నవ్వుకుంటున్నట్టుగా ఉంది. మోసపోయినోడా, నిండా మునిగిపోయినోడా అని బాలులా ఈ ప్రపంచం వెక్కిరిస్తున్నట్టుగా ఉందని మనోజ్ అంటాడు. మేనమామని మేనమామగా వాళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ పిశాచుల్లా ఇంట్లోనే తిరుగుతున్నట్టుగా ఉంది. మలేషియా, భ్రమేషియా నాకంటూ అత్తారిల్లు లేకుండానే పోయింది అని మనోజ్ బాధపడుతూ ఉంటాడు. సంసారం పాడవుతుంటే చూస్తూ ఉండాలా అని సత్యం అంటే, సంసారం నేను పాడు చేసుకున్నాను. రోహిణి చెప్పినవన్నీ నమ్మాను. మోసపోయానని మనోజ్ బాధపడతాడు. బాలు ఏదో చెప్పబోతుంటే, మధ్యలో వేలెందుకు పెడుతున్నావు? ఇది మా భార్యాభర్తల సమస్య అని మనోజ్ అంటాడు. అది రూమ్ వరకు ఉన్నప్పుడే మాత్రమే. ఇప్పుడు నడి వీధికి వచ్చింది. మన ఇంటి పరువు వేరే ఇంట్లో ఉండడం బాగోదు. వెళ్ళి రోహిణిని తీసుకొని రా అని మీనా అంటుంది. 1000 తప్పులు చేసినా కూడా కాపురాన్ని నిలబెట్టుకునేందుకే చేసిందని నీకు అర్థం కావడం లేదా అని సత్యం అంటాడు. అది కూడా కరెక్టే అని అనడం లేదు అని బాలు అంటుంటే, మా కాపురం ఇలా అవ్వాలని మీరు కోరుకున్నారు కదా! ఇప్పుడు మీకు సంతోషమేనా? మా తప్పులు ఎప్పుడు బయట పెడదామా అని ఎదురు చూశారు కదా! అని మనోజ్ అంటూ ఉంటాడు బాలుని. ఇంట్లో జరిగే తప్పుల్ని తప్పు అని చెప్పడం కూడా తప్పే. తప్పే అంటే నిన్ను ఎవడు బాగుపరచలేడు అని బాలు అంటాడు. ఇక రోహిణిని ఇంటికి తీసుకొచ్చేది లేదు. నేను దాని మొహాన్ని కూడా ఈ జీవితంలో చూడను అని చెప్పి వెళ్ళిపోతాడు మనోజ్. ఇవన్నీ ఆలోచించకండి నాన్న, అన్నీ నేను చూసుకుంటానని సత్యంతో బాలు అంటాడు. ఈ టైంలో అత్తలా కాదు అమ్మలా ఆలోచించాలి. బిడ్డలు చేసిన తప్పుల్ని అమ్మ క్షమిస్తుంది అని ప్రభావతో సత్యం అంటాడు. నాకంత గొప్ప మంచి మనసు లేదండి. నేను కూడా నలుగురిని కనిపెంచాను. అది నన్ను మోసం చేసిన తీరు, నమ్మించిన తీరు తలుచుకుంటుంటే ఒళ్ళు మండిపోతుంది. మిమ్మల్ని కూడా మోసం చేసి దానికోసం ఇంటిని తాకట్టు పెట్టి పార్లర్ పెట్టించాను. తాళి మార్చే ఫంక్షన్ రోజు కూడా నాన్న వస్తున్నాడు, ఫ్లైట్ దిగాడు అని చెప్పింది. కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసా. ఎప్పుడో పోయిన నాన్నని మొన్నే పోయినట్టుగా బూడిద తీసుకొని వస్తే అక్కున చేర్చి ఓదార్చిన తిక్కలదాన్ని. నా మీద నాకే జాలి కలుగుతుంది. తవ్వుకుంటూ పోతే అన్నీ ఇలానే గుర్తొస్తాయి. వదిలేయని సత్యం అంటాడు. ఎలా వదిలేయాలండి? అది చెప్పిన పచ్చి అబద్ధాలు పిచ్చిదానిలా నమ్మ. ఎలా వదిలేయాలి? అయినా ఇదంతా ఆ కామాక్షి వల్లే. అదే రోహిణిని పరిచయం చేసింది. దాని సంగతి చెప్తా అని ప్రభావతి ఫైర్ అవుతుంది. ఇక ఉదయం కాగానే కామాక్షిని పరిగెత్తించి కొడుతూ ఉంటుంది ప్రభావతి. మన వయసుకు ఇది వద్దు వదినా, అలసిపోయాం అని కామాక్షి అంటుంది. కామాక్షి పీక పీసుకేసి కోప్పడుతూ ఉంటుంది ప్రభావతి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.